నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది, నేను ఏ కెమెరా యూస్ చేస్తాను వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఎడిటింగ్ యాప్ ఏది యూస్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎలా ప్రిపేర్ అవుతాను, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాను, అండ్ యూట్యూబ్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి, యూట్యూబ్ మంచి ఇన్కమింగ్ సోర్సా కాదా. హలో ఎవ్రీవాన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ ఎన్ని మినిట్స్ ఉండబోతుందో తెలీదు, బట్ ఎస్ డెఫినెట్లీ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఫర్ ష్యూర్. సో వీడియో చివరి వరకు చూడండి అండ్ వీలైతే ఒక కప్ కాఫీ, టీ ఆర్ ఎనీ డిటాక్స్ డ్రింక్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో చూడండి. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన, లేకపోతే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నా కూడా యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్. మీలో చాలామందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను 15K సబ్స్క్రైబర్స్ ఎలా సంపాదించాను, అండ్ నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది, నేను ఏ కెమెరా యూస్ చేస్తాను వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఎడిటింగ్ యాప్ ఏది యూస్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఎట్ ద సేమ్ టైం థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాను, అండ్ యూట్యూబ్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే ఇన్వెస్ట్ చేశాను, ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి, ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్ మంచి ఇన్కమింగ్ సోర్సా కాదా. దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ పీపుల్ రైట్ నా. ఫస్ట్ క్వశ్చన్, 15K సబ్స్క్రైబర్స్తో ఛానల్ మానిటైజ్ ఎలా అయ్యింది. 15K సబ్స్క్రైబర్స్ నాకు వచ్చినా కూడా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి టైం పట్టిందనమాట. బై బికాస్ నేను 2020 నుంచి ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ 2020 నుంచి 2024 వరకు కూడా నేను కన్సిస్టెంట్గా లేను. బట్ 2025లో ఐ వాస్ డిసైడెడ్, నేను అనుకున్నాను ఖచ్చితంగా యూట్యూబ్లో ఐ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పి. వెన్ ఐ డిసైడెడ్ టు డూ సంథింగ్, అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ పోస్టింగ్ కంటిన్యూస్లీ వీడియోస్. అంటే 2025 Jan 1st నుంచి అనుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. వితిన్ 4 months నేను 4000 వాచ్ టైమ్ హవర్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసేసాను అనమాట. దో నాకు గూగుల్ యాడ్సెన్స్ వల్ల కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల నేను నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి అట్లీస్ట్ 8 months ఆఫ్ డ్యూరేషన్ టైం తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఛానల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మానిటైజేషన్ అయిపోయింది. నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, లైక్ హాబీస్ ఉంటాయి. నాకు వచ్చేసి నేను హోమ్ ఆర్గనైజింగ్, క్లీనింగ్, ప్లాంటింగ్, డెకోరింగ్ లిటిల్ బిట్ ఆఫ్ లాంటివి చూపిస్తూ ఉంటాను కదా. సో మీకు మీ లైఫ్లో మీ హాబీ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం వీడియోస్ అన్నది అప్లోడ్ చేయండి. ర్యాండమ్గా ఏది పడితే అది అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు, వీడియోస్ కూడా క్లిక్ అవ్వవు అనమాట. సో యూ హ్యావ్ టు చూస్ ద నీచ్, దట్ which platform, which particular niche you belongs to. హోమ్ ఆర్గనైజింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, డిఐవై డెకోర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా ఒక పర్టికులర్ చాయిస్ ఉండాలి. నాది లైఫ్ స్టైల్ కాబట్టి అన్నిటినీ కలుపుకొని నేను ఒక వీడియోలో చూపిస్తూ ఉన్నానన్నమాట. సో యూ హ్యావ్ యువర్ ఓన్ నీచ్. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే యు ఆర్ రెడీ టు అప్లోడ్ ద వీడియోస్. ఏ కెమెరా యూస్ చేస్తూ ఉన్నారు. నేను iPhone 15 Pro Max యూస్ చేస్తూ ఉన్నాను. Now at present also I'm recording the videos in iPhone 15 Pro Max it seems. ఎడిటింగ్కి ఏ యాప్ యూస్ చేస్తారు. ఎడిటింగ్కి నేను ఇన్షాట్, కేప్కట్ రెండు యూస్ చేస్తాను. కేప్కట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి. సో స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇన్షాట్ అనమాట. ప్రీవియస్లీ కొన్ని వీడియోస్ నేను కేప్కట్ త్రూ యూస్ చేస్తాను, బట్ నాకు అది ఎడిటింగ్ కష్టంగా అనిపించి అగైన్ ఐ షిఫ్టెడ్ టు ఇన్షాట్. ఇన్షాట్ కూడా బేసిక్గా ఎవరైతే న్యూగా ఎడిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇన్షాట్. థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తారు. రీసెంట్గా కూడా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది కమెంట్స్లో. థంబ్నెయిల్స్ నేను క్యాన్వాలో యూస్ చేసేదాన్ని. క్యాన్వాలో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకునేదాన్ని. నా ఓన్ థంబ్నెయిల్స్, అంత బేసిక్ థంబ్నెయిల్సే క్రియేట్ చేసేదాన్ని. ఏమీ ప్రో ఏమీ కాదు నేను. అండ్ దాని తర్వాత డబ్బులు ఇచ్చి కూడా థంబ్నెయిల్స్ చేయించుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఈ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టంగా అనిపించట్లేదు నాకైతే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్. మీరు ఏఐ
యాప్కి వెళ్ళి తమ్నేల్ మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు, అది క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ఏఐ త్రూ తమ్నేల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వన్స్ యూ సర్చ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది తమ్నేల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది. వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అండ్ ఏ పర్టికులర్ గ్యాడ్జెట్ యూస్ చేస్తూ ఉన్నారు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎట్ ప్రెజెంట్ గ్రెనారో మైక్ వాడుతూ ఉన్నాను. ప్రీవియస్లీ డిజిటెక్ కొన్నాను, బోయా కొన్నాను, కాకపోతే నాకు అవి ఏవి వర్కౌట్ కాలేదు. గ్రెనారో యూస్ చేస్తూ ఉన్నాను, ఇది 3000 పెట్టి కొన్నాను. అట్ ప్రెజెంట్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్టికులర్ గ్యాడ్జెట్ అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇప్పటి వరకు యూట్యూబ్ పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు, నేను ఎలా చెప్పాలి దీని గురించి? నేను అట్లీస్ట్ ట్రైపాడ్సే ఒక 4-5 కొన్నాను కావచ్చు. ఒకటి విరిగిపోయిందని, ఇంకొకటి విరిగిపోయిందని, ఇంకొకటి అలా ఒక 3-4-5 అయితే కొనేసాను నేను ఈజీగా. కాకపోతే నాలాగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటే మాత్రం ఒక 1500 పెట్టి టెక్లోనే మంచి ట్రైపాడ్ వచ్చేస్తుంది, దానిపైన ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం పడదు. అండ్ నేను చెప్పినట్టు ఈ గ్రెనారో మైక్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంటే అనుకోండి. ఒకసారి ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అట్లీస్ట్ ఒక 4-5 years అయితే ఈజీగా రన్ అవుతుంది అనమాట. కెమెరా వచ్చేసి, ఫోన్ వచ్చేసి మీరు బేసిక్ ఫోన్తో కూడా కాంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ కాంటెంట్ ఈజ్ గుడ్, పీపుల్ వాచ్. మీరు ఏ ఫోన్లో రికార్డ్ చేసినా కానీ పీపుల్ విల్ వాచ్ డెఫినెట్లీ యువర్ వీడియో, ఒకవేళ మీకు కాంటెంట్ బాగుంటే. కాకపోతే డే లైట్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి, ఎందుకంటే డేలో లైటింగ్ బాగుంటుంది కాబట్టి వీడియోస్ కూడా న్యాచురల్గా బాగా వస్తాయి. ఏ టైంకి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి, ఇది కూడా కామన్ క్వశ్చన్ ఐ యూజువల్లీ గెట్ ఇన్ మై కమెంట్స్. టైం అన్నది ఎలా చెప్పాలి అంటే, యూట్యూబ్ వైటీ స్టూడియో ఏదైతే ఉంటుందో అందులో అనలిటిక్స్కి వెళ్తే అక్కడ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏ టైంలో వ్యూస్ మీకు ఎక్కువగా వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేయండి. ఆ టైంలోనే మీరు వీడియో అన్నది అప్లోడ్ చేయండి. దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి ఆ టైంకి అప్లోడ్ చేస్తా, వీళ్ళు అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని నేను అప్పుడు అప్లోడ్ చేస్తా, అలా కాదు. వాళ్ళ నీచ్ డిఫరెంట్, మీ నీచ్ డిఫరెంట్. కాబట్టి వేరే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు అదే టైంకి అప్లోడ్ చేశారనుకోండి మీకు వ్యూస్ రావు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటిది, వైటీ స్టూడియోలో అనలిటిక్స్కి వెళ్ళి అక్కడ మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏ టైంలో వ్యూస్ వస్తున్నాయి అన్నది కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ టైంలో మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా ఉంటున్నారు, సో ఆ టైంలో మీ వీడియోస్ నడుస్తున్నాయి, సో ఆ టైంలోనే వీడియోస్ అన్నది అప్లోడ్ చేయండి. అలా అప్లోడ్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, ఎట్ ద సేమ్ టైం వీడియోకి మంచి క్లిక్స్ కూడా వస్తాయి అన్నమాట. ద ఇంపార్టెంట్ థింగ్, వెన్ ఐ రిసీవ్డ్ మై యూట్యూబ్ పేమెంట్, నేను యూట్యూబ్ పేమెంట్ వచ్చేసి మేలో తీసుకున్నాను, బట్ మార్చ్లోనే నాకు $100 కంప్లీట్ అయింది. నేను మేలో ఎందుకు తీసుకున్నాను అంటే స్విఫ్ట్ కోడ్ నా దగ్గర లేకుండే అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసరికి నేను ఒక 1 month డిలే చేశాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, మీరు మానిటైజేషన్ అయిపోయినా $100 కంప్లీట్ అయిపోయినా కూడా మీరు కంపల్సరీ మీరైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అందులో 1000 రూపీస్ కంపల్సరీ పెట్టుకోవాలి అమౌంట్. ద సేమ్ టైం మీరు కేవైసీ అప్డేట్ కూడా చేయించుకోండి. ఒక్కొక్కసారి కేవైసీ అప్డేట్ కాకపోతే కూడా మనీ మీ అకౌంట్లో పడవు. కొన్నిసార్లు అప్డేట్ లేకపోతే, ఎవ్రీ ఇయర్ అప్డేట్ ఉండాలి కదా, అప్డేట్ లేకపోతే కూడా అమౌంట్ అన్నది మీ అకౌంట్లో రిఫ్లెక్ట్ కాదు. అండ్ వన్స్ మీకు అమౌంట్ పడింది అంటే ఆ కన్సర్న్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళే మీకు కాల్ చేస్తారు, ఇలా మనీ వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్నది. అప్పుడు మీరు రీజన్ చెప్పారనుకోండి, వాళ్ళు మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ మనం ఫిల్అప్ చేసి మళ్ళీ మెయిల్ పంపించేస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ యువర్ అమౌంట్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనమాట. మీకు ఎంత అమౌంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి అంటే, ఫస్ట్ పేమెంట్ నేను ఎంత తీసుకున్నాను అని చెప్పి మీ అందరికీ తెలుసు. థ్రెషోల్డ్ అమౌంట్ వచ్చేసి $100 కంప్లీట్ అయితేనే మనకి అమౌంట్ అన్నది మన అకౌంట్లో పడుతుంది. నేను ఇంచుమించుగా అంతే అమౌంట్ నేను యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. $100 ఇంచుమించుగా అటు ఇటుగా అంతే తీసుకున్నాను అనమాట. ఐ థాట్ టు టెల్ యూ పీపుల్, నేను ఇంతకు ముందు కూడా ఉన్నాను, నా ఫస్ట్ పేమెంట్ వస్తే నేను కంపల్సరీ మీ అందరికీ చెప్తాను అని అన్నాను కదా, అందుకోసం అని చెప్పి కూడా ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు సే మై వ్యూవర్స్ దట్ నేను ఎంత ఎర్న్ చేశాను అంటే నా ఫస్ట్ పేమెంట్ నాకు ఎంత వచ్చింది అన్నది నేను చెప్పాలి అనుకున్నాను. కాబట్టి నౌ ఐఎమ్ డిస్క్లోజింగ్ $100 ఇస్ అ థ్రెషోల్డ్ అమౌంట్, కాబట్టి ఇంచుమించుగా అంతే నేను నా ఫస్ట్ పేమెంట్ కింద తీసుకున్నాను యూట్యూబ్ నుంచి.
యెస్. రీసెంట్ టైమ్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే వీక్లీ నేను 3 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను? 2 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు కదా! నేనెందుకు 3 వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి చూస్తూ ఉన్నాను? ఒక వీక్ చేస్తున్నా, ఒక వీక్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయాలి అనుకుంటున్నానో దానికి కూడా రీజన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో వీడియోస్ తీయడానికి, ఎడిట్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి నేను చాలా అమౌంట్ ఆఫ్ టైమ్‌ని యుటిలైజ్ చేస్తున్నా. అంటే నా పర్సనల్ టైమ్‌ని కూడా నేను యూట్యూబ్ కోసం పెడుతూ ఉన్నా. సో, ఎవ్రీ మంత్ నేను కొంచెమైనా అమౌంట్ యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి అన్న చిన్న ఆశ. కకృతి కాదు, చిన్న ఆశ. $100 అన్నా నేను ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి సంపాదించాలి అన్న చిన్న ఆశతో ఎవ్రీ వీక్ 3 వీడియోస్ అన్నా అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. రీజన్ ఏంటిదంటే, నేను అప్‌లోడ్ చేస్తే నా ఒక వీడియోకి 1000 నుంచి 2000 వ్యూస్ ఒస్తాయి. 10,000, 20,000 కూడా నాకు వ్యూస్ రావు. జస్ట్ 1000 నుంచి 2000 ఒస్తాయి. నేను 8 వీడియోలు అప్‌లోడ్ చేసినా కానీ కొన్ని సార్లు నేను $100 థ్రెషోల్డ్ అమౌంట్ కూడా క్రాస్ చేయలేకపోతానేమో. అలాంటి సందర్భంలో 3 వీడియోస్ ఇన్ ఎ వీక్ అప్‌లోడ్ చేస్తే ఒక 2-3K వ్యూస్ వచ్చినా కానీ $100 అన్నా ఎవ్రీ మంత్ కొంచెం థ్రెషోల్డ్ అమౌంట్ నేను యూట్యూబ్ నుంచి తీసుకోగలుగుతాను అన్న చిన్న ఆశ. ఇంత కష్టపడుతున్నాను, ఇంత టైం ఇస్తున్నాను కాబట్టి నాకు అట్‌లీస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా! ఒక $100 అన్నా నాకు యూట్యూబ్ నుంచి రావాలి అన్న స్మాల్ థింగ్. అందుకోసం అని చెప్పి ఐయామ్ డూయింగ్ లైక్ దట్. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఒక వీడియోకి 20K నుంచి 30K వ్యూస్ వచ్చినా కానీ ఐ విల్ స్టాప్ డూయింగ్ అప్‌లోడింగ్ ద వీడియోస్ ఎవ్రీ వీక్. ఇది చిన్న ఆశ అండి. కకృతి కానే కాదు. అండ్ యెస్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, నేను మార్చ్‌లో $100 కంప్లీట్ అయింది అని చెప్పాను కదా! ఏప్రిల్, మే, జూన్, జులై. దిస్ ఈస్ జులై మంత్ కదా! 4 మంత్స్ అవుతుంది ఇప్పటి వరకి. మళ్ళీ నా $100 అమౌంట్ ఏదైతే ఉందో, థ్రెషోల్డ్ అమౌంట్ కంప్లీట్ అయితేనే యూట్యూబ్ నాకు ఇస్తది అని చెప్పాను కదా! ఆ అమౌంట్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. అర్థమవుతుంది కదా! నాకు వ్యూస్ చాలా తక్కువొస్తాయి కాబట్టి అమౌంట్ ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే నాకు వ్యూస్ రావు. కాబట్టి ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ రాదు. అందుకని కూడా ఒక రీజన్ ఏంటిదంటే, వీక్లీ 3 వీడియోస్ అప్‌లోడ్ చేసినా నాకు అట్‌లీస్ట్ ఒక $100 థ్రెషోల్డ్ అమౌంట్ అయినా ఎవ్రీ మంత్ నేను తీసుకోవాలి అన్న ఆశ. ఎందుకంటే నేను ఇంత టైం పెడుతున్నాను కదా యూట్యూబ్ కోసం. సో, ఆ మాత్రం అమౌంట్ తీసుకోవాలి కదా! ఏమంటారు? కదా! కాకపోతే ఇంకొక థింగ్ ఏంటిదంటే, 25K సబ్స్క్రైబర్స్ అట్‌లీస్ట్ ఈ డిసెంబర్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఒక 25K సబ్స్క్రైబర్స్‌నన్నా సంపాదించాలి అన్న చిన్న ఆశ. దేవుడు ఒకవేళ నిజంగా నా మాట వింటూ ఉంటే, దేవుడా నాకు ఒక 25K సబ్స్క్రైబర్స్‌ని సంపాదించివ్వు. ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకి. నేను నా మెహనత్ నేను చేస్తాను. నీ తరఫు నుంచి కూడా కొంచెం చిన్న లక్, ఒక వెంట్రుక మందం లక్ నాకు ఇస్తే చాలు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎక్కువ ఆశ పడట్లేదు. 25K సబ్స్క్రైబర్స్ అన్నా ఈ ఇయర్ ఎండింగ్ వరకి నాకు దేవుడు ఇవ్వాలి. నేను కష్టపడాలి. నాకు ఆ మోటివేషన్ దేవుడు ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ నా సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు. యెస్. ఫస్ట్ పేమెంట్‌తో ఏం చేశానంటే, నాకు ఏవైతే $100 థ్రెషోల్డ్ అమౌంట్ ఇటు అటుగా వచ్చాయని చెప్పానో, ఆ అమౌంట్‌తో నేను హ్మ్, ఏమనుకున్నానంటే ఒక ఆర్ఫన్‌కి డొనేట్ చేయాలి అనుకున్నాను. ఆ ఆర్ఫన్‌కి డొనేట్ చేశాను కూడా. నా బర్త్‌డే రోజు 28థ్ జులై నా బర్త్‌డే అనమాట. నా బర్త్‌డే రోజు నాకొచ్చిన యూట్యూబ్ అమౌంట్‌లో నుంచి 25%, 30% ఆఫ్ ద అమౌంట్ అనుకోండి. ఇంచుమించుగా 30% ఆఫ్ ద అమౌంట్ నేను ఆ పర్టిక్యులర్ ఆర్ఫన్‌కి డొనేట్ చేశాను. నేను అనుకున్నాను, నాకు ఫస్ట్ పేమెంట్ వస్తే నేను ఖచ్చితంగా ఎవరికైనా, ఆర్ఫన్‌కైనా సరే, లేకపోతే గోశాలలోనైనా సరే, ఎక్కడైనా సరే కొంచెం అమౌంట్ నాకొచ్చిన దాంట్లో నుంచి ఒక 30% ఆఫ్ అమౌంట్ నేను డొనేట్ చేయాలి అనుకున్నాను. అండ్ నేను అది డొనేట్ చేశాను కూడా. ఆ స్లిప్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ అది నాకు చేయాలనిపించింది. అండ్ ఆ అమౌంట్ నేను నా తరఫు నుంచి చేయలేదు. నేనేదైతే స్లిప్ అంటే రిసీట్ ఇస్తారో వాళ్ళు డొనేట్ చేసినప్పుడు రిసీట్ ఇస్తారు కదా! ఆ రిసీట్ పైన నేను నా పేరు రాయించుకోలేదు. నేను శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మీరు నాకు ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మీ అందరికీ రిటర్న్‌లో నేను ఏమైనా ఇవ్వాలి అనుకున్నాను. అండ్ నేను అది ఎలా ఇవ్వగలను? నాకొచ్చిన అమౌంట్ తోటి నేను ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఐటెమ్ కొని పెట్టలేను. కాకపోతే
మీ అందరి తరఫు నుంచి నేను ఏదైనా కాజ్ చేయగలుగుతాను కదా. సో దాట్ కాజ్ ఐ డిడ్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ యూ ఆల్ పీపుల్. ఎవరైతే నన్ను ఇప్పటివరకు మోటివేట్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటూ వాళ్ళందరి తరఫున శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్ తరఫున ఆ అమౌంట్ని నేను ఆ ఆర్ఫన్కి డొనేట్ చేస్తానన్నమాట. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను నా యూట్యూబ్ జర్నీలో, స్పెషల్లీ మానిటైజేషన్, యాడ్సెన్స్ వాళ్ళనైతే చాలా నేను అప్స్ అండ్ డౌన్స్ చూశాను. అండ్ ఇది చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక టెంపుల్లో దేవుణ్ణి మొక్కానమాట. దేవుడా, ఒకవేళ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి యాడ్సెన్స్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా పర్ఫెక్ట్గా ప్రాపర్గా జరిగితే నీకు వడమాల ఎక్కిస్తా అని మొక్కానమాట. వడలు చేస్తాం కదా, ఇడ్లీ వడ చేస్తాం కదా, వడలు నా చేతులతో చేసి 108 మాలగా కుచ్చి దాన్ని నీకు ఎక్కిస్తా అని మొక్కాను. సో నా ఛానల్ మానిటైజ్ అయ్యింది, యాడ్సెన్స్ కూడా ఇష్యూ సాల్వ్ అయింది, అండ్ మనీ కూడా చేతిలోకి వచ్చాయి. కాబట్టి 108 వడాస్ నా చేతులతో చేసి వడగా అల్లి అది నేను హనుమంతుడికి ఎక్కించానమాట. హైదరాబాద్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అని చెప్పి. ఆ టెంపుల్లో నేను దేవుణ్ణి ఇలా ప్రే చేశాను, అండ్ అది జరిగింది కాబట్టి ఆ మన్నత్ నేనైతే కోరిక కోరుకున్నానో అది నెరవేరింది కాబట్టి నేను ఆ వడమాల అన్నది దేవుడికి ఎక్కించానమాట. ఎస్. అండ్ నా బర్త్డే రోజు ఇంకా ఏం చేశాను అంటే నథింగ్ స్పెషల్. మార్నింగ్ ఏమో వడమాల చేసి దేవుడికి ఎక్కించాను, అండ్ ఆఫ్టర్నూన్ ఏమో ఈ ఆర్ఫన్కి వెళ్ళి ఆ ఆర్ఫన్లో ఈ అమౌంట్ని డొనేట్ చేశాను అనమాట. నాకు టైం లేకుండే, అక్కడ ఉండడానికి టైం లేకుండే, ఆర్ఫన్లో ఉండి టైం స్పెండ్ చేయాలి పిల్లలతో కొంచెం అన్నదానికి టైం లేకుండే నా దగ్గర. సో నేను జస్ట్ మనీ ఆర్ఫన్లో డొనేట్ చేసేసి వచ్చేసాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే నా పేరుని ఒక బోర్డ్ పైన రాసి నేను ఈ మనీ డొనేట్ చేస్తున్నాను అన్నట్టు ఆ పిల్లలకి తెలిసేలా అక్కడ ఉన్న బోర్డ్ పైన నా పేరు రాశారు, అండ్ నాకు బర్త్డే విషెస్ కూడా చెప్పారు వాళ్ళందరూ. అండ్ నేను యూట్యూబర్ అని తెలుసు కదా వాళ్ళకి, వాళ్ళకి నేను యూట్యూబర్ అని తెలిసిపోయింది. యూట్యూబ్ వైటీ అని రాశాను కదా, యూట్యూబ్ అని రాశాను కదా, వాళ్ళకి తెలిసిపోయింది నేను యూట్యూబర్ని అని చెప్పి. సో దే హ్యావ్ రికార్డెడ్ ద వీడియో ఆల్సో. ఈ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసి నాకు పంపించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ రోజు రాత్రి మీ అందరి తరఫున మన శ్రవణ్య బండి యూట్యూబ్ ఫ్యామిలీ తరఫు నుంచి ఆ పిల్లలకి ఆ రోజు భోజనం అన్నది సర్వ్ చేయడం జరిగింది. అండ్ ఎస్, 28 జూలై ఈవినింగ్ నా బర్త్డే రోజు నేను మా వారు ఇద్దరం కలిసి ఒక కాఫీ డేట్కి వెళ్ళాం అనుకోండి. చిన్న కాఫీ తాగేసాం ఇద్దరము, ఒక సింగిల్ కప్లో ఒక కప్ తీసుకొని వి బోత్ హ్యాడ్ 1 సిప్ అనమాట. దట్ ఈస్ ఆల్సో సమ్వాట్ రొమాంటిక్ కదా. అండ్ అప్పుడు వర్షం కూడా పడుతుంది, అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ దట్ డే. ఈవినింగ్ స్పెషలీ ఆ మూమెంట్ వాస్ రియలీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వెన్ ఐ స్పెంట్ క్వాలిటీ టైమ్ విత్ మై హస్బెండ్ ఆన్ మై బర్త్. ఎస్, ద మెయిన్ థింగ్, ద ఇంపార్టెంట్ థింగ్, నేను కొలాబరేషన్స్ ఎందుకు చేయట్లేదు యూట్యూబ్ నుంచి? ఎవరికి ఉండదు చెప్పండి బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి? అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి. అండ్ నా ఈమెయిల్ ఐడికి చాలా మెయిల్స్ వస్తాయి, ఈ బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఉంది అని చెప్పి. బట్ నేను రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదన్నమాట. అండ్ దట్ ఈస్ వాట్ నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఈ బ్రాండ్స్ నాకు మళ్ళీ అప్రోచ్ కాలేదు అని. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, నేను లాస్ట్ 2025 ఎండ్ ఆఫ్ ద ఇయర్లో నేను చెప్పాను దట్ నెస్టేషియా, అగారో అండ్ లిబ్రా లాంటి బ్రాండ్స్ కూడా నన్ను అప్రోచ్ అయ్యాయి అని చెప్పి. అండ్ దోస్ బ్రాండ్స్ ఆర్ లైక్ డైరెక్ట్ బ్రాండ్ నుంచి నాకు కొలాబరేషన్ రాలేదనమాట. థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి నుంచి నాకు కొలాబరేషన్స్ వచ్చాయి. అండ్ ద ప్రోడక్ట్ డజంట్ వర్త్ ఈవెన్ 1000 రూపీస్ కూడా దాని వర్త్ ఉండదన్నమాట. సో ఐ ఫెల్ట్ లైక్ 1000 రూపీస్ కూడా దీని వర్త్ ఉండనప్పుడు నేను ఎందుకు నా వీడియోలో మెహనత్ చేయాలి అనిపించింది. అండ్ ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద బ్రాండ్స్ ఆన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను అది డిజర్వ్ అవుతాను అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్ నేను డిజర్వ్ అవుతాను, బట్ నాకు రావట్లేదు, నాకు చేయాలి అని ఉంది. ఐ వాంట్ టు డూ మెనీ వీడియోస్ ఆన్ యూట్యూబ్, బ్రాండ్స్ కొలాబరేషన్స్ చేయాలి యూట్యూబ్లో అని ఉంటుంది. కాకపోతే నాకు ఆ ఆపర్చునిటీ ఇప్పటివరకు రాలేదు, ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. బట్ డెఫినెట్లీ నాకు ఆ ఆపర్చునిటీ త్వరలో రావాలి అని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అండ్
అఫ్కోర్స్ వస్తుంది, నాకెందుకు రాదు, నేను చాలా కష్టపడుతున్నాను కదా, నాకు వస్తుంది, కంపల్సరీ వస్తుంది, వన్ డే ఇట్ విల్ కమ్. దెర్ వేర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్గా ఎవ్రీ వీడియోకి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, లైక్ షేక్ షబానా కావచ్చు, ఆమేర్ గారు కావచ్చు, లేకపోతే ప్రజ్వల కావచ్చు, ఐశ్వర్య కావచ్చు, సత్య సత్య గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఐఎమ్ సారీ నేను ఎవరి నేమ్స్ అన్నా తీసుకోలేకపోతే. శ్వేతా నవీన్ కావచ్చు, చాలామంది ఉన్నారు. అండ్ దీక్షిత, తను కూడా ఉంది, తన నేమ్ నాకు గుర్తుకు రావట్లేదు ఎట్ ప్రజెంట్, మొత్తం పేరు గుర్తు రావట్లేదు. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్, నాకు గుర్తు రావట్లేదు కొందరు నేమ్స్. ఐఎమ్ సో సారీ, నేను తీసుకోలేకపోతున్నాను. బట్ ఐఎమ్ సో 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 lucky to have you people in this journey, and I'm thankful to each and every person who have blessed me, and ఈ యూట్యూబ్ జర్నీ ఇంకా స్మూత్గా వెళ్ళాలి అని దేవుని కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ దిస్ ఇస్ నాట్ లాస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ హూ గేవ్ మీ నెగిటివ్గా నాకు వైబ్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. పాజిటివ్గా వైబ్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. నన్ను హేట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాను. నన్ను హేట్ చేయని వాళ్ళకి కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. నన్ను సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ స్పెషలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై కిడ్స్. నా కిడ్స్కి నేను అందరికంటే ఎక్కువగా థ్యాంక్ఫుల్ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ టైం నాకు ఇచ్చారు. నేను నా యూట్యూబ్ జర్నీలో ఏదో కొంత సక్సెస్ చూడడానికి దే హ్యావ్ గివెన్ దేర్ టైమ్ టు మీ. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దోస్ పీపుల్. And I would like to thank a special person. I don't want to take her name. Whatever happened, and it happened, and manam ippudu we have started talking with each other, and I hope it will go in the smooth way ga idi ilane continue kavali, and it should be even stronger ani దేవుణ్ణి కోరుకుంటున్నాను. at the same time మీతో కూడా నేను ఇది కన్వే చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఏ పర్సన్ అయితే నేను స్లీప్లెస్ నైట్స్ చూసానో, ద సేమ్ పర్సన్ వల్ల నేను మళ్ళా పీస్ ఆఫ్ మైండ్తో పడుకోగలుగుతున్నాను. అండ్ ద పర్సన్ వాజ్ సేమ్, వన్ పర్సన్ ఓన్లీ కదా. అండ్ వన్ థింగ్, నేను ఎవరితోటైతే ఎక్కువ గొడవ పడతానో వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అవుతారనమాట ఎండ్ ఆఫ్ ద డే. ఐ డోంట్ నో వై. అండ్ ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీకు మీ డే టు డే లైఫ్లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.